హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో ఆషాఢం కదండి! అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? అలాగే నేను కూడా ఒక ఆదివారం పెట్టుకున్నానండి. ఆ వేళే చికెన్ వండాననమాట. చక్కటి గ్రేవీతో టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దాంతో పాటుగా ఒక 3 రోజులు నిలువ ఉండేటట్టుగా కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి. అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ముందు రోజు సాటర్డే పాలు మరగబెడితే పాలు విరిగిపోయాయండి. అవి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి ఇదిగోండి ఇంకా ఆవేళ కలాకండ్ తయారు చేశాననమాట. కుక్కర్‌లో ఎందుకు తయారు చేశానంటే అడుగు మందంగా ఉన్న దాంట్లో చేస్తే అడుగు పట్టకుండా చక్కగా వస్తుందనమాట. అందుకని రెడీ చేశాను. ఇప్పుడైతే చికెన్‌కి రెడీ చేస్తున్నానండి. ఆవేళ ఉదయం అయితే దోసలు వేసేసి పెట్టేశాను. ఇంకా ఈ చికెన్ అయితే బటర్ చికెన్ టేస్ట్‌తో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి గ్రేవీ కూడా వస్తుంది. చక్కగా చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, బగారా రైస్‌లోకి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఇక ఇక్కడైతే చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ముందు చికెన్ కడిగేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాననమాట. శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మరసం అవన్నీ వేసేసి కడిగేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మూకుడులో అయితే కొంచెం నూనె వేసుకొని అందులో కొన్ని జీడిపప్పులు, అలాగే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కొంచెం పెద్దవిగానే కట్ చేసేసి వేసేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి వేగేలోపు కూరకి ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి. అలాగే కూరకి కారానికి తగినట్లుగా కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇక కొత్తిమీర ముందు రోజు ఎక్కువ తీసుకొచ్చారండి. అందుకని చెప్పేసి శుభ్రంగా కడిగేసి అది కూడా పక్కన ఉంచేసాను. కొత్తిమీర పచ్చడిలో టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా ముందే నీట్‌గా కడిగేసి ఉంచుకున్నాననమాట. ఇదిగోండి ఇక కొత్తిమీర పచ్చడికైతే కొత్తిమీరని కట్ చేస్తున్నాను. స్కూల్‌కి వెళ్ళే హడావిడిలో అప్పుడప్పుడు చట్నీలంటే చేయలేకపోతున్నానండి. ఇంకా అందుకని చెప్పేసి కొత్తిమీర పచ్చడి చక్కగా ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్‌లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక్క వారం రోజుల పాటు ఏమీ పాడవకుండా ఉంటుందండి. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. అన్నంలోకి బావుంటుంది, ఇడ్లీలోకి బావుంటుంది, దోసల్లోకి బావుంటుంది. ఇడ్లీలో తినాలనుకుంటే కొంచెం పలచన చేసుకొని తింటే సరిపోతుంది. ఇక ముందైతే మూకుడులో కొత్తిమీర పచ్చడికి అన్నీ రెడీ చేసేస్తున్నానండి. ముందైతే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంతో పాటుగా కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం పొట్టుమినపప్పు, కొన్ని ధనియాలు, జీలకర్ర వేసాననమాట. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకుంటాను. దినుసులు మాడిపోకుండా సిమ్‌లో ఉంచి చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలాగా కొత్తిమీర పచ్చడి చేసేసి ఫ్రిడ్జ్‌లో గనక స్టోర్ చేసేసాననుకోండి, ఇక సాయంత్రం చెర్రీ వచ్చిన తర్వాత ఆకలంటే దోసల పిండి ఉంటే దోసలు వేసేసి చక్కగా ఈ చట్నీ వేసేసి ఇచ్చేస్తే ఇష్టంగా తింటాడండి. అందుకని చెప్పేసి తయారు చేస్తున్నాననమాట. ఇక ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. 2 వేసుకోవచ్చండి. లేదంటే ఎండుమిరపకాయలు ఒక్కటి వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ బావుంటుందని ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి చేస్తున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు ఆ పైన వైట్ స్పాట్స్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న కొత్తిమీర అంతా వేసేసాను. ఈ కొత్తిమీర అంతా కూడా నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ ఏం చేంజ్ అవ్వదు కానీ, కాకపోతే కొత్తిమీరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మాత్రం ఆవిరైపోవాలన్నమాట. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా నిలవ పచ్చడి అయితే కాదు కానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం వారం రోజులు ఉంటుందండి. నిలువ పచ్చడి పెట్టుకోవాలి అంటే ఇంకొంచెం నూనె ఎక్కువగా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటే చక్కగా నిలువ పచ్చడి కూడా అయిపోతుంది. ఇక టమాటాలు కూడా వేస్తే కొత్తిమీర పచ్చడిలో టేస్ట్ బావుంటుందండి. అసలు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు అంటే ఇప్పుడు చూడండి జ్వరం వచ్చిన తర్వాత అసలు నోరేమి బాగోదు కదా! ఏదో ఒకటి కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది. అటువంటప్పుడు ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే అసలు నోటికి ఎంత కమ్మగా ఉంటుందో ఈ పచ్చడి. నాకు కూరలవి ఏమీ లేకపోయినా పర్లేదండి. పచ్చడి ఉంటే చాలు అడ్జస్ట్ అయిపోతాను. అలాగే దొండకాయ, బీరకాయ ఇవన్నీ కూడా కూర వండడం కన్నా పచ్చళ్ళు చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఫ్రై చేసుకున్న కొత్తిమీర అంతా కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, ఇంకా ఒక 4 టమాటాలు అంటే మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. వాటిని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని మూకుడులో అయితే వేసుకున్నాను. ఇందులోనే ఉప్పు వేసేసి కొంచెం మూత పెట్టేసాననుకోండి చక్కగా మగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు కూడా టమాటాలకి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయండి. అందుకని ఇదిగో మూత పెట్టి ఉంచాను. ఇంకా ఒక 5 నిమిషాలకి ఇదిగోండి ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటాయి.
సేమ్ ఇదే ప్రాసెస్లో పుదీనా కూడా చేసుకోవచ్చండి. పుదీనా పచ్చడి కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. కొత్తిమీరకు బదులు పుదీనా వేస్తాం అంతే. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసానండి. ఎందుకంటే పులుపు కరెక్ట్‌గా ఉంటేనే పచ్చడి టేస్ట్ బావుంటుంది కాబట్టి. ఈ 2 చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర తీసుకున్న దాంట్లోకి ఈ టమాటాలు కూడా తీసేసుకున్నాననమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను ఇంకా వాటర్ అది ఏమి వేయనండి. ఇలాగే గ్రైండ్ చేసేస్తాను. కాకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేస్తాననమాట. ఇంకా అదే మూకుడులో చికెన్ కూడా రెడీ చేసేస్తున్నానండి. అంటే చికెన్ వండేస్తున్నాను. ఇంకా అదొక మూకుడ, ఇదొక మూకుడ ఎందుకని చెప్పేసి కొత్తిమీర పచ్చడి తయారు చేసిన దాంట్లోనే కూర వండేద్దామని ముందు కొత్తిమీర పచ్చడి అయితే చేసేసానండి. ఈ చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కూర టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుందనమాట. మూకుడులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి ఉంచుకున్నాను కదండి ముందే చిన్న చిన్న ముక్కల్లాగా. అది పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో ఉల్లిపాయలు చక్కగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుందండి. ఆవేళ కొంచెం వైట్ రైస్ చేసి కొంచెం బగారా రైస్ కూడా చేశానండి. అందుకని చెప్పేసి ఇంకా బటర్ చికెన్ లాగా చేస్తున్నానన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయలు చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ముందు వీడియోస్లో షేర్ చేశాను కదండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకుండా కనుక మనం చికెన్ అది వేసేసామంటే అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసనలాగా వస్తుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో నీళ్ళు అస్సలు వేయనండి. అవసరమైతే నూనె వేసి అప్పుడు గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి నెల రోజులైనా కానీ అస్సలు పాడవదండి. కాకపోతే నేను ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను. నాకైతే ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. నెల రోజుల వరకు ఈజీగా వచ్చేస్తుంది. కానీ నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ స్మెల్లే వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే నీళ్ళు వేసి గనక మనం గ్రైండ్ చేసామనుకోండి అదొక రకమైన వాసన వస్తుంది కదా, అలా ఏం రాదు. ఇప్పుడు చికెన్ కడిగేసి ఫ్రిడ్జ్లో ఉంచాను కదండి. ముందు శుభ్రంగా చికెన్ని కడిగేస్తానండి. తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మరొకసారి కడిగిన తర్వాత శుభ్రంగా ఆ నీళ్ళన్నీ తీసేసి చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, మళ్ళీ కొంచెం నిమ్మరసం వేసేసి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తానండి. డీప్ ఫ్రీజర్లో ఒక గంట ఉంచి కనుక చికెన్ తీసి వండుకున్నామంటే ఆ ముక్క జ్యూసీగా భలే టెండర్గా ఉంటుందండి. వెంటనే ఉడికిపోతుంది కూడా. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసి ఉంచాననమాట. ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక ఈలోపు పచ్చడి అయితే గ్రైండ్ చేస్తున్నానండి. అందులో కాస్త ఉప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, దాంతో పాటుగా 1 టీ స్పూన్ పంచదార కూడా వేసుకున్నానండి. పులుపు బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం స్వీట్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నాననమాట. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇదిగోండి ఇంకా ఈ బాక్స్లోకి అయితే తీసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇది ఒక వారం రోజులు కాదు కానీ ఒక 4 రోజుల్లో అయితే మాత్రం ఫినిష్ చేసేసాము. ఇక పచ్చడి మొత్తం బాక్స్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసానండి. మిక్సీకి వేసిన వెంటనే బాక్స్లోకి తీస్తాం కదా, ఎప్పుడు కూడా వెంటనే మూత పెట్టేయకూడదండి. కాసేపు అలా ఉంచిన తర్వాత మూత పెట్టాలి. ఎందుకంటే మిక్సీలోంచి పచ్చడి తీసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కదా, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మూత పెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇక చికెన్ విషయానికి వస్తే ముందే ఫ్రై చేసి ఉంచుకున్నాను కదండి, అంటే జీడిపప్పులు, నెక్స్ట్ ఉల్లిపాయలు అవి మిక్సీకి వేసేసి గ్రైండ్ చేసేసాననమాట. ఇంకా ఎలాగో వేసింది కొత్తిమీర పచ్చడే కదండి, ఇంకా ఫ్లేవర్ కూడా ఉంటుందిలే అని చెప్పేసి అందులో వేసేసి గ్రైండ్ చేసేసాను. ఇంకా ఈలోపు వైట్ రైస్ కూడా వండేసానండి. అన్నం ఎప్పుడూ కూడా నేను అత్తేసరి పెట్టను, ఇలాగే వార్చుతానమాట. కుక్కర్లో కూడా వండనండి. ఇలా వార్చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టేసి ఉంచుతానమాట. అప్పుడు అడుగున ఏమైనా చెమ్ముంటే చక్కగా ఆవిరైపోతుంది. ఇక చికెన్ కర్రీ విషయానికి వస్తే చికెన్లో నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయి ఇలా నూనెలో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఇక తర్వాత ఇందులోకి
అప్పుడు నేను తయారు చేసుకొని చూపించాను చూడండి మసాలా పౌడర్ అని చెప్పేసి, అది ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. దాంతోపాటుగా ఒక 2 టీ స్పూన్స్ కారం కూడా వేసానండి. కారం అయితే మనం తినే దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను అన్ని రకాల మసాలాలు వేసి మసాలా పౌడర్ తయారు చేశాను కదండి, అదైతే వేసుకున్నాను అనమాట. చికెన్ చూడండి మంచి కలర్లో కనిపిస్తుంది కదా. ఆ మసాలా పొడి వేసుకుంటే చాలండి, అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. ఏదో బిర్యానీ చేస్తున్నావు అమ్మా అంటున్నాడు మా చిన్నోడైతే వచ్చి. లేదమ్మా కర్రీయే చేస్తున్నానంటే మంచి స్మెల్ వస్తుందని చెప్పాడు. ఆ మసాలా పవరేనండి అది. మసాలా అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేశారా లేదా? ముందు వీడియోస్లో నేను షేర్ చేశాను కదా, ఆ మసాలాయే. ఆ మసాలాలు కారంలో చికెన్ చక్కగా ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందు గ్రైండ్ చేశాను చూడండి జీడిపప్పు, వేపుకున్న ఉల్లిపాయల పేస్ట్, ఆ పేస్ట్ వేసేసానమాట. ఇక అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఇంకా ఆ వాటర్ ఇందులో వేసేసానండి. ఇక లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసేసి చికెన్ మొత్తం ఒకసారి కలిపి, ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకుంటే చక్కగా ముక్కకు పడుతుందనమాట. నేను కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇంకా మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేశానండి. చక్కగా చికెన్ ఒక్క 5 నిమిషాలకి అసలు భలే రెడీ అవుతుందండి. చక్కగా చపాతీ చేసుకున్నా, బగారా అన్నం చేసుకున్నా, లేదంటే వైట్ రైస్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. బటర్ నాన్స్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. బటర్ నాన్స్ రెసిపీ ఆల్రెడీ నేను మన వీడియోస్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇంకా చూడండి మూత పెట్టేశానమాట. ఒక్క 5 నిమిషాలకి చక్కగా నూనెంతా పైకి తేలి చికెన్ కర్రీ ఇంత చక్కగా రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ముక్క కూడా చక్కగా లోపల వరకు ఉడికి తినేటప్పుడు జ్యూసీగా టెండర్గా చాలా బాగుందండి. అందులోని ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, వేడి వేడిగా ఇంకా సండే అయితే హాలిడే ఉంటుంది కదండి, ఇంక వేడి వేడిగా రైస్ వండుకొని అప్పటికప్పుడు చికెన్ కర్రీ ఇలా వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపితే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రకంగా మీరు చికెన్ కర్రీ ఎప్పుడైనా రెడీ చేసారా అండి? టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా రెడీ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ ఎప్పుడు ఈ రకంగా కనుక వండకుండా ఉంటే ఒకసారి వండి చూడండి. అప్పుడు మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు చికెన్ చేసినా ఒకే రకంగా వండామనుకోండి పిల్లలకి కూడా బోరింగ్గా అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తే కొంచెం టేస్ట్ మారుతుందన్నమాట. చికెన్ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి. ఇంకా తర్వాత కొంచెం బాస్మతి రైస్ ఉంటే బగారా రైస్ కూడా చేశానండి. చిన్న కుక్కర్లో ప్రిపేర్ చేశానమాట. ఇంకా అది వేసేసి చికెన్ కర్రీ వేసి కొన్ని ఉల్లిపాయలు అయితే వేసేసి ముందు మా చిన్నోడికి అయితే ఇచ్చానండి. వాడికి కూడా హోంవర్క్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ చేసిన తర్వాత ఇంక వెళ్ళి అలా రాస్తూనే ఉన్నాడు. ఇంకా సరే కదా వాడికి భోజనం పెట్టేద్దామని చెప్పేసి ముందు వాడికైతే పెట్టేసి ఇచ్చేసానమాట. నేను మీకైతే ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను అసలు పీస్ ఎలా ఉడికింది ఏంటి అని చెప్పేసి. ముక్క చూడండి లోపల వరకు చక్కగా ఉడికిపోతుంది. గ్రేవీ టేస్ట్ కూడా అద్దిరిపోతుందన్నమాట. ఇంకా వాడైతే హోంవర్క్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా భోజనం చేసి అమ్మ అంటే ఇంకా భోజనం చేశాడనమాట. ఇంకా సాయంత్రం అలాగా మేడ మీదకైతే వెళ్ళానండి మొక్కలన్నీ చూద్దామని చెప్పేసి. కొన్ని ఎడీనియం ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా అలాగేనండి ఇంకా మొక్కల దగ్గర ఇంకేం చేయడానికైనా నాకైతే టైం సరిపోవట్లేదు. ఇంకా బంతి మొక్కలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. కొమ్మలతో జస్ట్ అలా గుచ్చేసానంతే అవి కూడా చక్కగా వచ్చాయి అనమాట. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అవి కూడా చిగుర్లు వచ్చి అసలు భలే పోస్తున్నాయండి. ఈ టైం కల్లా మనం ప్రూనింగ్ చేసేసుకొని ఉంచుకుంటే మంచి మంచి చిగుర్లు వస్తాయి అన్నమాట. ఇంకా మందారాలు అయితే కొంచెం పెస్ట్ ఈ వర్షాకాలంలో ఎక్కువే వస్తుందండి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కేర్ ఎక్కువ తీసుకోవాలండి. ఇంకా రెయిన్ లిల్లీస్ కూడా విడుస్తున్నాయి. పుదీనా చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో కదా. వర్షం పడుతుంది కదండి, ఇంకా అన్నీ కూడా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఆషాఢం కదండి, నాకైతే ఇక్కడ దొరికిందండి, అమ్మ పంపించిందనమాట గోరింటాకు. అసలు భలే పండుతుందండి. ఆకు తెచ్చిన వెంటనే మనకి పైన కొంచెం చిన్న చిన్న కొమ్మల్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేయాలన్నమాట. ఆకులు తీసేసుకోవాలి. కొమ్మలు వేసామనుకోండి అంటే మెత్తగా నలగదు, అక్కడక్కడ ఇలాగా ఆ కొమ్మలు ఉండిపోయి మెత్తగా నలగకుండా మనకు అడ్డం పడిపోతూ ఉంటుందన్నమాట, సరిగ్గా పండది కూడాను. ఇంకా అవన్నీ తీసేసి ఆకులు ఒక్కటి సెపరేట్ చేసుకున్నాను. తర్వాత మిక్సీకి అయితే వేసుకున్నాను అనమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇక గోరింటాకు వేసే ముందే ఉదయాన్నే దోసలకైతే పప్పు నానబెట్టి ఉంచానండి. అది వేసేసిన తర్వాత అప్పుడు గోరింటాకు వేసుకోవచ్చు అని చెప్పేసి ముందు పప్పు, బియ్యం శుభ్రంగా కడిగేసి అవైతే మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ మధ్య అస్సలు గ్రైండర్ వేయట్లేదండి. అన్నీ మిక్సీలోనే. ఇడ్లీకి కూడా మిక్సీలోనే రుబ్బేస్తున్నాననమాట. గ్రైండర్ తీసి మళ్ళీ కడిగి అది ఆరిన తర్వాత పెట్టే ఓపిక ఉండట్లేదు. మెయిన్ టైం ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెంగా మిక్సీలోనే వేసేస్తున్నాను. ఎక్కువ కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచట్లేదులెండి. ఎప్పటిదప్పుడు వాడేస్తున్నాననమాట. ఇంకా దోసల పిండి అయిపోయిన తర్వాత ఇదిగోండి గోరింటాకు అంతా వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పి చూడాలండి. ఒకవేళ ఆ లోపల కనుక తిరగట్లేదనుకోండి, అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. ముందే కనుక ఎక్కువ వాటర్ వేసేస్తే గోరింటాకు పలచన అయిపోతుంది. చూడండి ఇలా మెత్తగా గంధంలాగా మిక్సీకి వేసుకుంటే పెట్టుకోవడానికి మనకి చాలా బాగుంటుందన్నమాట. చేతికి పెడితే అసలు ఎంత బాగా పండిందోనండి. 2 చేతులకి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంక ఒక చేతికే పెట్టుకున్నాను. ఇక మరుసటి రోజుకైతే ఇదిగోండి వెజిటేబుల్స్ కూడా శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను. ఇంకా తర్వాత గోరింటాకు పెట్టుకున్నాననమాట. పనంతా అయినాక కదండీ పెట్టుకోవాలి. ఇంకా భోజనాలు అవి అందరికీ పెట్టేసి గిన్నెలుంటే అవన్నీ క్లీన్ చేసేసి వంటగదంతా నీట్‌గా చేసేసుకొని అప్పుడు పెట్టుకున్నానండి. భలే పండిందండి. చూడండి ఇంక ఇవి మన గార్డెన్‌లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ అనమాట. భలే వచ్చాయండి. వర్షాలు పడుతున్నాయి కదా! ఇవన్నీ మన గార్డెన్‌లో ఫ్లవర్సే. ఇంకా అవేళ సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు వీడియో తీశాననమాట. ఇవన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశానండి. మరుసటి రోజు పూజకి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇక గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో కదా! ఇంక మరుసటి రోజు గ్యాస్ అయిపోయిందండి. ఇంక కూర కానీ, టీ కానీ అన్నీ ఎలక్ట్రికల్ కుక్కర్‌లోనే చేశాననమాట. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పుడే మన ఛానల్‌ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.